ఏమున్నది? స్వప్నంలో నా కళ కలవరపెట్టింది. నాకే కాదు, నా ప్రజలు కూడా, నా రాజ్య ప్రజలు కూడా కలవర చెందుతున్నారు. దీని సమాధానం తమను చెప్పగలరా? తమను కోసం నువ్వు ఎలా చెప్పు. మహాప్రజ సంతోషమా, ఎల్లరికూ మా అభినందనము. శ్రీవారి విశాలకృష్ణుడు కారణము వారి కన్నా స్వప్నములకు సరైన సమాధానం ఎవరు చెప్పలేకున్నారు కనుక దానికై విశాలగ్రస్తులై ఉన్నారు. ప్రభు, ఇప్పుడు గుర్తొచ్చింది. ఏమిటది? యేసయ్య గారు ఒక విషయం చెప్పారు. చెప్పు, ఏమని చెప్పినారు? నన్ను గుర్తుపెట్టుకొని రాజుగారికి చెప్పమని మనం చేయమని చెప్పారు. నీ మందబుద్ధికి చాలా విచారించుచున్నావు. పూర్తి నీవు స్వయముగా వెళ్ళి అతను తోడుకొని రండు. వాననాయక, నీ మందబుద్ధితో ఇంత ఆలస్యం చేసింది కదా. మర్చిపోయాను ప్రభు. నీ మైకంలో ఇది అబద్ధం కాదు కదా. అటులైనా అది అబద్ధమైన ఎడల తనతో పాటు నీవు చెరసాల్సి వెళ్ళు. ఆలోచించు. మా కళలకు అర్థం చెప్పారు ప్రభు. ఎంతకాలమైనది? బాగా చెప్పారు. ఎంతకాలమైనది? 2 దినాలు అయింది సార్. 2 దినాలు. ఎంత ఆలస్యం చేసింది పాలనాయిక. కుమారా, నీ వినయం ప్రదర్శించింది. మా బాణానాయకుడి ద్వారా నీ గురించి తెలిసింది. నీ దేవుణ్ణి అడిగి మా స్వప్నం గురించి తెలుపగలవా? తప్పనిసరిగా. నాకు స్వప్నంలో 7 బక్క చిక్కిన ఎద్దులు, 7 బలిసిన ఎద్దులు, 7 బక్క చిక్కిన ఎద్దులు వచ్చి 7 బలిసిన ఎద్దులు మింగినవి. ఇది తెలియక నాకు విచారంగా ఉన్నది. దీనికి సమాధానం చెప్పు నాయన. ప్రభు, ఇదియా మీకు వచ్చిన మొదటి కళ. 7 పక్క చిక్కిన ఎద్దులు అనగా రాబో 7 సంవత్సరములు. మరి ఒక కళ వచ్చినది శ్రీసేపు. అదేమిటి? 7 బక్క చిక్కిన కంకులు, 7 మంచిగా వచ్చిన బలిసిన కంకులు, బక్క చిక్కిన కంకులు వచ్చి 7 బలిసిన కంకులు తించున్నది. దీనికి సమాధానం చెప్పు నాయన. ప్రభు, అంత ముందు కూడా మీకు ఒక కళ వచ్చి ఉన్నది. అవును. ఆ కళ ఏమిటో ముందుకు చలవించిన తర్వాత ఈ కలభావం చెప్పగలరు. మొదటిగా చెప్పిద్ది కదా యేసేపు. 7 బలిసిన ఎద్దులు, 7 బక్క చిక్కిన ఎద్దులు, బక్క చిక్కిన ఎద్దులు వచ్చి బలిసిన ఎద్దులు మింగుచున్నవి. ప్రభు, రాబోయే 7 సంవత్సరంలో వర్షములు బాగా కురిసి పైరు పంటలు సమృద్ధిగా పండును. అప్పుడు మీకు తగిన ఒక సైన్యాధిపతిని ఏర్పాటు చేసి ఆ ధాన్యమును రైతుల నుండి 3/5 వంతును పోగు చేసి మీ ధనాగారాలను నింపవలను. అటు పిమ్మట మరి 7 సంవత్సరములు కరువు కాటకములు సంభవించను. అప్పుడు కరువు కాటకములు ఎదుర్కొంటకు గాను మీరు ఓడములు గిడ్డలు దాచిన ధాన్యమును వారికి పంపించి వారిని రక్షించగలని. ఇది మీకు వచ్చిన కళల భావం. దీనికి మీరు చింతించవలసిన అవసరం అసలు లేదు. దీనికి సమాధానం నువ్వేం చెప్పగలవా? ప్రభు, ఇతడు మహాప్రవక్తలే చూస్తున్నాడు. ఇతడు వర్షించినదంతయు యథార్థమేసు ప్రభు. అటుడైనా ఈ యేసేపునే ఈ పాలనాధికారంగా చేయదు. ఈ కార్యక్రమం మొత్తానికి యేసేపునే నియమించింది. కుమారా, యేసేపు, ఈ రాజ్యానికి నేను ప్రభువుగా ఉండేదును. నా ఇంటిని, నా రాజ్యంని నువ్వు తోడుకొని అధికారిగా పాలన సాగించు. ఇదే తగు కార్యక్రమాలను
యేసేపుని పాలనాధికారిగా ఈ దేశ రాజుగా నేను ప్రకటించుచున్నాను. నా ప్రకటన తెలుసు కదా, నా మాటే శాసనం. చరిత్ర